వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీ, తెలంగాణను సాధించిన పార్టీ, తెలంగాణ రూపురేఖలనే మార్చేసిన పార్టీ భారత రాష్ట్ర సమితి. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా పురుడు పోసుకున్న పార్టీ ఈ నెల అంటే ఏప్రిల్ 27, 2025 నాటికి 25వ సంవత్సరంలోకి ప్రవేశించనుంది. అంటే బీఆర్ఎస్కి ఇది రజతోత్సవం అన్నమాట. ఓవైపు ఉద్యమం, మరోవైపు రాజకీయ పంథ. ఇలా 25 ఏళ్లుగా ఎన్నో వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఆటుపోట్లు అన్నింటినీ ఎదుర్కొని నిలబడి దేశ రాజకీయ యువనికపై తనకంటూ ఓ చరిత్రను లిఖించుకుంది. 4 కోట్ల తెలంగాణ ప్రజల హృదయాల్లో ఇంటి పార్టీగా స్థిరపడిపోయింది బీఆర్ఎస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఏర్పాటు ఓ సంచలనం. 2001 ఏప్రిల్ 27న కొంతమంది తెలంగాణవాదుల సమక్షంలో పార్టీని ప్రకటించారు కేసీఆర్. టీడీపీకి రాజీనామా ప్రకటించిన కేసీఆర్ పార్టీ ఆవిర్భావ సభలో కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ ఏర్పాటే ఏకైక అజెండాగా టీఆర్ఎస్ వస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అసాధ్యమని అందరూ అనుకుంటున్నప్పుడు పార్టీ పెట్టిన ఓ బక్కపలుచని మనిషికి సినీ గ్లామర్ లేదు, ఆర్థికంగా పరిపుష్టి ఉన్న నాయకుడు కాదు. అన్నింటికీ మించి చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి 2 బలమైన నాయకులు ఎదురుగా ఉన్నారు. పైగా మీడియా మద్దతు కూడా లేదు. ఇలాంటి ప్రతికూలతల మధ్య జై తెలంగాణ అంటూ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కేసీఆర్ పదవుల కోసం కాదు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసమే పార్టీ పెట్టారు అని మళ్లీ తెలంగాణ చర్చకు దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించారు. అప్పటి నుంచి తెలంగాణ ప్రజలకిచ్చిన మాట ప్రకారం కేసీఆర్ అలుపెరగని పోరాటం చేశారు, ఉద్యమ బాట పట్టారు. ఆయన్ని తెలంగాణ ఉద్యమాన్ని తొక్కేయాలని మహామహులే ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. అణగదొక్కే కొద్దీ ఆకాశానికి ఎగబాకాడు కేసీఆర్. మొదట్లో ఒక్క పార్టీ కూడా మద్దతివ్వని తెలంగాణకు దేశంలోని 36 పార్టీలు మద్దతిచ్చే స్థాయికి తీసుకొచ్చాడు. తెలంగాణకు అడ్డం పడ్డ వాళ్లతోనే జై తెలంగాణ అనిపించారు. తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, కుష్ఠరోగినైనా కౌగిలించుకుంటా అని తెలంగాణ పట్ల తన నిబద్ధత చాటుకున్నారాయన. ఈ క్రమంలో 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. 2009లో టీడీపీతో జట్టు కట్టారు. తెలంగాణ కోసమే ఆ పార్టీలతో సయోధ్యగా ఉంటూ వచ్చారు. కానీ అన్ని పార్టీలు ఆయన్ని మోసమే చేశాయి. దాంతో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ నవంబర్ 29, 2009న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటనతో కేంద్రం దిగివచ్చేలా చేసిన చరిత్ర కేసీఆర్ది. తర్వాత కేసీఆర్ అరెస్ట్, ఖమ్మం తరలింపు, హైదరాబాద్ నిమ్స్ లో దీక్షను కంటిన్యూ చేయడం ఇదంతా అప్పట్లో సంచలనం. దీంతో తెలంగాణ ప్రజలు, విద్యార్థి లోకం బగ్గుమంది. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోయింది. అలా 2014 వరకు ఆ పోరాటం రగులుతూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఎన్నో మలుపుల తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన గెజెట్ 2014లో వచ్చింది. అదే ఏడాది ఎన్నికలు కూడా జరిగాయి. అందులో ఒంటరిగా బరిలోకి దిగిన టీఆర్ఎస్ విజయం సాధించింది. ఉద్యమ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇదంతా చరిత్ర పుటల్లో నిలిచిపోయే ప్రస్థానం. కేసీఆర్ సీఎంగా తనదైన పరిపాలన ముద్ర వేశారు. వ్యవసాయం, ఇరిగేషన్ శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారు. రైతుల కోసం కీలకమైన పథకాలను ప్రవేశపెట్టారు. ఇంతలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు కేసీఆర్. అయితే ఇందులో మాత్రం సూపర్ విక్టరీనే కొట్టారు. గతంలో కంటే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని ప్రతిపక్షాలకు అందనంత దూరంలో నిలిచింది. రెండోసారి కూడా కేసీఆర్ సీఎంగా పీఠమెక్కారు. ఈ క్రమంలోనే 2022లో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా అంటే భారత రాష్ట్ర సమితిగా మార్చారు కేసీఆర్. ఇందుకు ఎన్నికల సంఘం నుంచి కూడా ఆమోదం లభించింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని కొత్త వ్యూహాలతో ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతోంది. భారత రాజకీయాల్లో ఒక ప్రాంతీయ పార్టీ 25 ఏళ్ల మనుగడ సాగిస్తోందంటే దాని వెనుక కేసీఆర్ లాంటి పోరాట శక్తి తప్పకుండా ఉండే ఉంటారు. ఉద్యమంలోనే కాదు, పాలనలోనూ తెలంగాణను శిఖరాగ్రాన నిలిపిన కేసీఆర్ అనే 3 అక్షరాల సంతకం తెలంగాణ గుండెపై ఎన్నటికీ చెరిగిపోదు. For more interesting updates, please subscribe Good News India.